హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యాస్ లైఫ్ స్టైల్. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు స్త్రీలకు ఎంతో ప్రశస్తమైన రోజులండి. ముఖ్యంగా పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున అనగా శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి పూజా మందిరాన్ని అలంకరించుకొని కలశ స్థాపన చేసి వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు. ఇలా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆచరించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు, సకల సంపదలు, లక్షల ఐదవతనం కలుగుతాయని, సిద్ధిస్తాయని విశ్వసిస్తూ ఉంటారు. ఇలాంటి మహత్తరమైన వ్రతానికి కావలసిన వస్తు సామాగ్రి ఏంటో ఒక్కసారి మీరు కూడా నోట్ చేసుకోండి. ఆ వస్తువులు ఏమిటో చూద్దాము. ఫస్ట్ మామిడాకులండి. మొట్టమొదటి శుభప్రదమైనది మామిడాకులు. కాబట్టి మామిడాకులు మీరు చక్కగా ఇంటికి తోరణాలుగా, అలాగే మన పూజా మందిరానికి, అలాగే మన కలశానికి, ఏదైతే పూజ చేస్తామో ఆ కలశానికి చక్కగా అలంకరించుకోండి. ఫస్ట్ మామిడాకులతోటి. తర్వాత కలశం అండి. కలశం మీరు ఎలా తీసుకుంటారంటే వెండి కలశమైనా అవ్వచ్చు, బంగారు కలశమైనా అవ్వచ్చు. మీ శక్త్యానుసారంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోండి. తర్వాత పూజలోకి ముఖ్యంగా పసుపు కుంకుమ చాలా ఫస్ట్ లక్ష్మీదేవి పూజకి ఇంపార్టెంట్ అండి. పసుపు కుంకుమ చక్కగా రెడీగా పెట్టుకోండి. అలాగే బియ్యం పిండి కాస్త మండపం మీద ముగ్గులు వేయడానికి, అలాగే చలిమిడి తయారు చేయడానికి. అక్షతలు ఇవి ఎలా అంటే పసుపు, బియ్యం, కొంచెం ఆవు నెయ్యితో కలపాలండి వీటిని. అలాంటి అక్షింతలు అన్నమాట. నీరు మాత్రం అసలు కలపకూడదండి. పసుపు, ఆవు నెయ్యి, కొంచెం బియ్యం అన్నమాట. తర్వాత గంధం అండి. అమ్మవారి పూజలో మనం ముఖ్యంగా గంధం కూడా చిలకరిస్తాము. తర్వాత పువ్వులు మీకు అమ్మవారికి ఫస్ట్ ముఖ్యంగా పువ్వులు అంటే చాలా ఇష్టం అండి, చాలా ప్రీతి అన్నమాట. పువ్వులు చక్కగా అన్ని రకాలు తీసుకొచ్చి పూజ చేయండి. అలాగే ధూపం అండి. మీరు సాంబ్రాణి ధూపం వేయచ్చు, అగరవత్తులు వేయచ్చు. తర్వాత పంచామృతాలు చక్కగా రెడీ చేసుకోండి. ఎలా అంటే ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార ఇవన్నీ కలిపితే పంచామృతం అండి. పంచామృతాన్ని చక్కగా రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత అరటిపళ్ళు అండి. అమ్మవారికి నివేదనకి అరటిపళ్ళు, అలాగే తాంబూలాల్లో పెట్టడానికి కూడా అరటిపళ్ళని సిద్ధం చేసుకోండి. తర్వాత కొబ్బరికాయలండి. కొబ్బరికాయలు 2 తీసుకోండి. ఒకటి కలశానికి, మరి ఒకటి అమ్మవారికి ఫల నివేదన అన్నమాట, నైవేద్యానికి. తర్వాత తమలపాకులు తాంబూలానికి, అలాగే ముత్తైదులకు వాయినం ఇవ్వడానికి కూడా రెడీ చేసుకోవాలి. అలాగే వక్కలు చూసారు కదా. ముఖ్యంగా తాంబూలంలో వక్కలు ఉందో లేదో చూసుకుని మాత్రమే తాంబూలం ఇవ్వాలండి. తర్వాత పసుపు గణపతిని సిద్ధం చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతానికి ముందుగా మనం పసుపు గణపతి పూజ చేస్తాం. అందువల్ల పసుపు గణపతి తప్పకుండా రెడీగా పెట్టుకోవాలి. తర్వాత చూసారు కదా, పంచామృతాలు సిద్ధంగా పెట్టుకోవాలి. అలాగే మీరు ఆచమ్యం చేయడానికి ఒక ఉద్దరిని, ఒక పంచపాత్రలో నీరు తీసుకుని సిద్ధంగా పెట్టుకోవాలి. ఇవన్నీ ముఖ్యంగా పెట్టుకోవాల్సినవండి. అలాగే పూజ అనంతరం మనం ఆనంద కర్పూర నీరాజనం ఇస్తాం అమ్మవారికి. అందుకోసం కర్పూరం బిళ్ళలు. అలాగే ముఖ్యంగా ప్రతిమ అండి. మీరు అమ్మవారికి ఏదైనా ఫోటో తీసుకోవచ్చు, చక్కటి ప్రతిమ ఉపయోగించవచ్చు. లేదంటే చక్కగా కొబ్బరికాయకి పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్టు, కళ్ళు, చక్కగా నోరు అవన్నీ కూడా చక్కగా మీరు పెట్టి పూజ చేయొచ్చు. అలాగే అమ్మవారికి నివేదనలో ముఖ్యంగా వడపప్పు, పానకం, చలిమిడి ఇవి కంపల్సరీగా ఉండేలా చూసుకోండి. నానబెట్టిన పెసరపప్పు అన్నమాట. అలాగే పానకము, చలివిడి అన్నమాట. తర్వాత మహానైవేద్యానికి ఏంటి అంటే 9 రకాల పిండి వంటలండి. 9 రకాల పిండి వంటలతో కలిపిన భోజనం అమ్మవారికి మనం నైవేద్యంగా తప్పకుండా పెట్టాలండి. 9 రకాలు మీరు ఏవి తయారు చేసినా 9 రకాలు తయారు చేసుకుని పెట్టుకోండి. అలాగే గాజులు అండి. అమ్మవారికి మనం ఆభరణం సమర్పయామి అన్నప్పుడు చక్కగా గాజులు పెట్టుకోవాలి. అలాగే కొత్త చీరతో పాటు జాకెట్ ముక్క, పువ్వులు, అరటిపళ్ళు, తాంబూలం, అందులో చిల్లర డబ్బులు కూడా తప్పకుండా పెట్టాలండి. తర్వాత నానబెట్టిన శనగలు కూడా అమ్మవారికి మనం లాస్ట్లో వాయనం ఇస్తామండి. అప్పుడు మనం నానబెట్టిన శనగలు కూడా అమ్మవారికి ఒక్కసారి నివేదిస్తామన్నమాట. చూసారు కదా. తర్వాత
మనం తోరం అండి, ఏదైతే తోరం సిద్ధం చేసుకోవాలో తప్పకుండా తోరం ఉండాలంటే, తోరం అంటే ఎలా అంటే ఒక దారానికి పసుపు రాసి చక్కగా 9 రకాల పూలతో చక్కగా 9 ముళ్ళు వేస్తూ ఒక తోరంని సిద్ధం చేసుకోవాలి. అమ్మవారికి ఒకటి, పూజ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు కూడా కట్టుకోవాలన్నమాట. అలాగే బెల్లం చూసారు కదా, ఇది పసుపు గణపతికి నైవేద్యం పెడతాం మనం. తర్వాత ఆభరణంగా మనం లక్ష్మీదేవి రూపు తీసుకోవచ్చు. లక్ష్మీదేవి కాసు కానీ లేదైనా కొత్త ఆభరణం మీరు ఏదైనా కొనుక్కుని ఉంటే అది కూడా అమ్మవారికి మీరు చక్కగా ఆభరణం సమర్పించవచ్చు. అలాగే జాకెట్ ముక్కలండి, ఒక 2 తీసుకోండి. అవి ఒకటి అమ్మవారికి, ఒకటేమో కలశానికి అన్నమాట. అమ్మవారికి తాంబూలంలో పెట్టడానికి ఒక జాకెట్ ముక్క, అలాగే కలశానికి మనం ఒకటి పెడతాం అన్నమాట. అలాగే విడి పువ్వులు అండి, చక్కగా పూజకి మనం పువ్వులన్నీ కూడా చక్కగా సిద్ధం చేసుకోవాలి. అమ్మవారికి మనం చక్కగా అష్టోత్తరాలు చదివినప్పుడు పూజ అవుతున్నంతసేపు మనం పువ్వులు అమ్మవారికి వేయచ్చు. అలాగే చూసారు కదా, ఇక్కడ మండపం మనం ఎలా రెడీ చేసుకోవాలంటే చక్కగా ఒక పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు చక్కగా అన్నీ పెట్టి చక్కగా మామిడాకు వేసి, మామిడాకు కానీ ఏదైనా ఒక వస్త్రం కానీ కూడా మీరు వేయచ్చండి. వేసి చక్కగా బియ్యం పోసి దాని మీద మనం అమ్మవారిని చక్కగా కలశ ప్రతిష్టాపన చేయాలన్నమాట. చక్కగా కలశం పెట్టి మనం చక్కగా పూజించాలండి అమ్మవారిని. అలాగే ముఖ్యంగా అన్ని గంట, తర్వాత మన ఏదైతే పూజా సామాగ్రి ఉందో అవన్నీ కూడా మనం చక్కగా సిద్ధం చేసుకోవాలండి. అలాగే 2 కుందెలు అండి, అమ్మవారికి అటు ఇటు దీపారాధనకి మనం ఇవి పెడతామన్నమాట. అలాగే వత్తులు అండి, చక్కగా వత్తులు కూడా వేసుకోవాలి కదా. అలాగే వరలక్ష్మి వ్రతానికి ముఖ్యంగా చక్కగా ఆవు నెయ్యి ఉపయోగిస్తే చాలా మంచిదండి, శ్రేష్టం అనమాట. అలాగే అగ్గిపెట్టి పక్కన పెట్టుకుంటారు కదా, అలాగా అదేనండి. ఇంక నెక్స్ట్ మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవడమేనండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లావణ్యాస్ లైఫ్ స్టైల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.